హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. పొట్లాలపురం అనే గ్రామంలో రమ్య, కమలమ్మ అనే అత్త కోడళ్ళు నివసించేవాళ్ళు. కోడలు రమ్య చాలా తెలివైంది. ఎప్పుడూ ఏదైనా కొత్తగా చెయ్యాలని ఆరాటపడుతూ ఉండేది. అసలే ఎండాకాలం కావడం వలన ఎండలు మండిపోతూ ఉండేవి. ఒకరోజు కమలమ్మ మంచి ఎండ సమయంలో పని మీద పక్కింటికి వెళ్లి అప్పుడే ఇంట్లోకి వస్తుంది. అబ్బబ్బా, ఏమి ఎండలరా బాబు! పొరపాటున గాని కోడిగుడ్డు జార నేల మీద పడిందంటే దెబ్బ కొట్టయిపోద్ది. అదే కోడికి గాని మసాలా పుసా ఎండలో పెడితే 10 నిమిషాల్లో తందూరి అయిపోద్ది. నిజంగా బయట అంత ఎండగా ఉందా అత్తయ్యా? మామూలుగా అడుగుతావా? పొరపాటున గాని కాలికి చెప్పులు తల మీద పైట లేకుండా బయటికి వెళ్ళావో దెబ్బకు మాడి మసిపొగ్గైపోతావు అంటుంది కమలమ్మ ఎండవేడికి తట్టుకోలేక. ఈ మాటలకి రమ్య ఆలోచనలో పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం. రమ్య, ఆకలేస్తుంది, వంట అయిందా? అవుతుంది అత్తయ్యా. ఇంకా కాలేదా? ఇప్పటికే బాగా ఆలస్యమైంది. అయినా దీని మాటలు వంటింట్లో నుండి కాకుండా ఇంటి బయట నుండి వినిపిస్తున్నాయి. ఇది ఇంత ఎండలో బయటేం చేస్తుందబ్బా అనుకుంటూ కమలమ్మ అనుమానంగా ఇంటి బయటికి వెళ్లి చూస్తుంది. అంతే, ఒక్కసారిగా అక్కడ జరిగేది చూసి ఆశ్చర్యపోతుంది. రమ్య కాలికి చెప్పులు, తల మీద పైటతో, చేతిలో దోసపెనం పట్టుకొని ఎండలో నిలబడి ఉంటుంది. ఓసిని తెలివి సల్లంగుండా, ఇంత ఎండలో పెనుం పట్టుకుని ఇక్కడేం చేస్తున్నావి? ఈ ఎండ నీకు వెన్నెల్లా అనిపిస్తుందా ఏమి? మీకు కోడిగుడ్డట్టు ఇష్టమని తయారు చేస్తున్నాను అత్తయ్యా. పెనుం కొంచెం వేడెక్కితే అట్టుపోద్దామని చూస్తున్నా. ఇంకా వేడెక్కలేదు. ఉండండి, కొంచెం నీళ్లు చల్లి చూస్తాను అని రమ్య పెనుంపై కొద్దిగా నీళ్లు చల్లుతుంది. అది సుయ్ సుయ్యమని శబ్దం చేస్తుంది. హై అత్తయ్య, పెనుం వేడెక్కింది అని రమ్య ఎంతో సంతోషంగా ముందుగానే కలిపి తెచ్చుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పెనుంపై వేస్తుంది. అది చూసిన కమలమ్మ తల పట్టుకుంటుంది. ఎండలో అట్టుపోయడం ఏంటే అట్ట పెట్టే ముఖందానా? ఇంతకీ అన్నం కూర అయినా వండావా లేదా? ఇందాకే పప్పుడికితే ఇంట్లో పెట్టొచ్చాను. కుక్కర్ విజిల్స్ మీకు వినిపించలేదా అత్తయ్యా? బియ్యం కూడా కడిగి పెట్టాను. ఇంతకు ముందే పొంగు కూడా వచ్చింది. ఇది కాస్త పట్టుకోండి, అన్నం ఉడికిందేమో చూస్తాను అని రమ్య దోసపెనం అత్తగారి చేతికిచ్చి ఆ పక్కనే నేల మీద పెట్టున్న అన్నం కుండ వైపు వెళ్తుంది. అన్నం ఉడికిందత్తయ్యా, నేను వెళ్ళి గంజి వాడ్చొస్తాను. మీరిక్కడే కాసేపు ఉండి అట్టును తిరగేయండి, లేదంటే మాడిపోతుంది అని రమ్య అన్నం కుండ చేతికి తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. కమలమ్మ మాత్రం ఆ దోసపెనం పట్టుకొని ఆ ఎండలోనే నిలబడి ఉంటుంది. కర్మ కర్మ, నేనేదో నోరు జారి గుడ్డు పడితే అట్టు అవుతుందన్న పాపానికి ఇది ఏకంగా ఈ ఎండలోనే వంట మొత్తం చేసేస్తుంది. అమ్మో, దీనివి మామూలు తెలివితేటలు కాదు. సబ్బా, కాళ్ళు కాలిపోతున్నాయి. ఒసే రమ్య, ఎంతసేపే? అత్తయ్య, ఇప్పటికే అట్టు ఉడికిపోయి ఉంటుందిలే. మళ్ళీ నేనెందుకు ఆ ఎండలోకి? మీరే లోపలికి వచ్చేయండి. ఈ మాటలు వినగానే కమలమ్మ పరుగు పరుగున ఇంట్లోకి వెళ్తుంది. కుర్చీలో కూర్చొని కాలిన కాళ్లకు వెన్నపూస రాసుకుంటూ ఉంటుంది. అలా కోడలు రమ్య తన తెలివితో గ్యాస్ ఉపయోగించకుండానే ఎండలోనే వంట చేసేది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు సాయంత్రం ఆ గ్రామంలో కూలి పనులకు వెళ్లే కమలమ్మ భర్త విశ్వనాథం కొడుకు రాజేష్తో ఇలా అంటాడు. అబ్బా, ఏమెండలరా! ఈ ఎండలకి కూలి పనులకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందిరా. మామూలుగా అంటావేంటి నాన్న? మాతో పాటు పనిచేసే వాళ్ళలో 4 ఆ ఎండ వేడికి తట్టుకోలేక వడదెబ్బ తగిలి చనిపోయారు. పాపం, ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు వీధిన పడ్డట్టే. అయ్యయ్యో, అంత పని జరిగిందా? మీరిద్దరూ రేపటి నుండి ఆ పనులకు వెళ్ళొద్దు, ఇంటి పట్టునే ఉండండి. ఇంటి పట్టునే ఉంటే ఇంట్లో జరుగుబాటలాగే. ఏదోలా చేద్దాంలే మామయ్య. ఈ వయసులో మీరు అంత ఎండలో పనికెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకుంటే మాకు పెద్ద దిక్కెవరు చెప్పండి? అయినా ఈ పల్లెటూరులో కొద్ది రోజులు పనులుంటే కొద్ది రోజులు ఉండవు. ఉన్నా అవి ఎర్రటి ఎండలో నిలబడి చేసే పనులే. అందుకే మనం పట్నం వెళ్దాం మామయ్య. ఇప్పటికిప్పుడు పట్నం వెళ్ళి మనమేం చేస్తాం రమ్య? అక్కడైతే ఏదో ఒక షాపింగ్ మాల్లోనో, బట్టల దుకాణంలోనో, ఏదో కంపెనీలోనో పనికి చేరొచ్చు. ఇక్కడికన్నా కష్టం తక్కువ, జీతం ఎక్కువ. కోడలు చెప్పింది కూడా బాగానే ఉంది. ఇంకా మీరేం ఆలోచించకండి. రేపటి నుండి పనికి వెళ్ళడం మానేసి పట్నం బయలుదేరే పనులు చూడండి అని కమలమ్మ ఖచ్చితంగా చెప్పేసరికి తండ్రి కొడుకులు కూడా అందుకు ఒప్పుకుంటారు. పట్నంలోని కంపెనీలో పనిచేసే రమ్య బాబాయ్ కొడుకు కిషోర్ ద్వారా అక్కడ అద్దెకు ఇల్లు తీసుకొని ఆ కుటుంబం మొత్తం అక్కడికి చేరుకుంటారు. కిషోర్ రాజేష్ విశ్వనాథంలకి తను పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం కూడా ఇప్పిస్తాడు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. పట్టణంలో జీతాలు ఎక్కువని ఉన్న ఊరు వదులుకొని మరీ ఇక్కడికి వచ్చాం.
ఇప్పుడు చూస్తే మా ఆయన జీతం ఇంటద్దెకి, మీ ఆయన జీతం ఇంట్లో ఖర్చులకి సరిగ్గా సరిపోతుంది. ఇలా అయితే మనం బ్రతికేదెలాగే? నేను ఇలా అవుతుందని అనుకోలేదు అత్తయ్య. అయినా మనం ఇంటి పనులయ్యాక ఎలాగూ ఖాళీగానే ఉంటున్నాం కదా, అదే ఏదైనా వ్యాపారం చేస్తే? చదువు సంధ్య లేని వాళ్ళం ఇంత పెద్ద పట్టణంలో మనమేం వ్యాపారం చేయగలమే అంటుంది కమలమ్మ. అత్తగారి మాటలకు రమ్య ఆలోచనలో పడుతుంది. నా పిచ్చి గాని మిట్ట మధ్యాహ్నం నడి ఎండలో నిలబడి నిప్పు లేకుండా నలుగురికి వంట చేసిన దానివి నీకేం ఉపాయాలకు కొదవా అని కమలమ్మ కోడల్ని మెచ్చుకోలుగా అంటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయం కమలమ్మ పంటి నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య, పొద్దున్నే ఇంత దిగులుగా కూర్చొనున్నారు? ఏం చెప్పమంటావే, ఒకటే పంటి నొప్పి. దేవుడా, నా వల్ల కావట్లేదు. మన ఊర్లో వేప పుల్లలతో పళ్ళు తోమినప్పుడే బాగుండేదే, అప్పుడప్పుడు బొగ్గేసి తోమినా బాగుండేది. ఏమంటా మా ఐదారు పేస్ట్ వాడాను, నా పళ్ళన్నీ పొక్కిపోయాయే. ఇక్కడెక్కడ చూద్దామన్నా ఒక వేప చెట్టు కూడా కనిపించట్లేదు. అబ్బా, ఈ బాధ భరించడం నా వల్ల కాదు అంటూ కమలమ్మ పంటి నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటుంది. అత్తగారి బాధ చూసిన కోడలికి కొత్త రకం ఆలోచన వస్తుంది. హాయ్ అత్తయ్య, అదిరిపోయే ఐడియా వచ్చింది, ఇదంతా మీ వల్లే అని రమ్య ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ అత్తని పట్టుకుని కుదిపేస్తూ ఉంటుంది. అబ్బా వదలవే, ఓ పక్క పంటి నొప్పితో నేను ఏడుస్తుంటే మరో పక్క నీకేం గుర్తొచ్చింది? పూనకం వచ్చిన దానిలో ఊగిపోతున్నావు. మీ పంటి నొప్పి నుండి మన ఇంటి కష్టాలు తొలగిపోయే ఆలోచన అత్తయ్యా. నీ ఆరాటం పాడుగాను, అదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పేడువే. పండ్ల పొడి వ్యాపారం అత్తయ్యా. ఇక్కడ ఎలాగూ బొగ్గులు వేపుల్లలు దొరకవు కదా, మన ఊరి నుండి తెప్పించి పొట్లం కట్టి అమ్మేద్దాం. ఇక్కడంతా బ్రష్లకి పేస్ట్లకి అలవాటు పడిపోయిన జనాభా కదే, వాటిని ఇక్కడెవరు కొంటారు? నీ వెర్రి కాకపోతేను. ఇది అనుమానించే సమయం కాదత్తయ్యా, ఆలోచనల్ని ఆచరణలో పెట్టే సమయం. మీరలా చూస్తూ ఉండండి అని రమ్య ఎంతో నమ్మకంగా చెప్పి ఆ రోజే తన పండ్ల పొడి వ్యాపారానికి కావలసిన సామాగ్రినంతా పొట్లాలపురం వెళ్లి పొట్లాలు కట్టి మరీ తెచ్చుకుంటుంది. ఆ మర్నాడే వాటిని ఒక తోపుడు బండి మీద పెట్టుకుని అమ్మకానికి బయలుదేరుతుంది. నేడే కొనండి పల్లెటూరి కోడలి పండ్ల పొడి. మీకు నచ్చే, మీరు మెచ్చే 4 సరికొత్త వెరైటీలలో. ఒక పొట్లం కొన్నవారికి ఒక నేచురల్ నీమ్ టూత్ బ్రష్ ఉచితం. మీ పండ్లలో పాచి ఉన్నా, పళ్ళు పచ్చగా గారపట్టి ఉన్నా, నోటి నుండి చెడు దుర్వాసన వస్తున్నా ఒక్కసారి కొని వాడి చూడండి పల్లెటూరి కోడలి పండ్ల పొడి అంటూ రమ్య అరుస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం పల్లెటూరు నుండి పట్నం వచ్చి స్థిరపడిన కొంతమంది రమ్య బండి దగ్గరికి ఆసక్తిగా వస్తారు. ఏమేం రకాల పండ్ల పొడులు అమ్ముతున్నావు తల్లి? ఈ నల్లగా కనిపించేది బొగ్గు నుండి తయారు చేసిన పండ్ల పొడి సార్. ఈ ఆకుపచ్చ రంగులో కనిపించేది వేప ఆకుల నుండి, తెల్లగా కనిపించేది కల్లుప్పు నుండి, ఎర్రగా కనిపించేది ఇటుకరాయి పొడి నుండి తయారు చేశాం సార్. వీటిలో ఏది కొన్నా ఈ వేప పుల్లతో తయారు చేసిన బ్రష్ ఉచితం. చెప్పండి సార్, మీకేం కావాలి? నాకు ఈ బొగ్గుతో తయారు చేసింది ఒకటి, వేపాకుతో తయారు చేసింది ఒకటి ఇవ్వమ్మా. అయినా ఇంత పెద్ద మహానగరంలో ఇలా వేప పొల్లలతో పళ్ళు తోమి రోజులు కూడా వస్తాయని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఏం సార్, మీకు ఇవన్నీ నచ్చవా? ఎందుకు నచ్చవమ్మా? నా చిన్నప్పుడంతా మా ఊర్లో వీటినే వాడేవాణ్ణి. స్నేహితులతో కలిసి అలా సరదాగా వేప పుల్లలతో పళ్ళు తోముకుంటుంటే ఆ సంతోషమే వేరు. ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. అప్పటి నుండి ఇవన్నీ దూరమైపోయాయి. బాధపడకండి సార్, ఇక నుండి మీకు ఇలాంటివి తెచ్చివ్వడానికి నేనున్నాను అని రమ్య రంగనాథ్ అడిగిన వాటిని అతనికి అందిస్తుంది. రంగనాథ్ వాటిని తీసుకొని ఎంతో సంతోషంగా రమ్య అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బే ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అలా ఒకరిని చూసి మరొకరు రమ్య దగ్గర పళ్ళ పొడులు కొనేవాళ్లు. వాళ్లకు వాటి వాడకం బాగా నచ్చడంతో రమ్య వ్యాపారం జోరందుకుంటుంది. అలా రమ్య చిన్న చిన్నగా ఒక పెద్ద పళ్ళ పొడులు తయారు చేసే సంస్థనే స్థాపిస్తుంది. అత్తగారు శాంతమ్మకు చిన్నప్పటి నుండి ఎవరితో అయినా పందాలు కాయడం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ప్రతి పందెంలోనూ గెలుపు తనదే కాబట్టి. ఒకరోజు ఆమె అలవాటు ప్రకారంగా తన కోడలైన రమ్యతో కూడా పందెం గెలిచి తనే గొప్ప అనిపించుకోవాలనుకుంది. మనిద్దరం సరదాగా ఒక పందెం వేసుకుందామా? అమ్మో, పందెమా? నువ్వు భయపడే అంత పెద్ద పెద్ద పందాలు కాయంలే, ఏదో సరదాగా చిన్న పందాలే.
చిన్న పందాలైతే సరే. కోడలు పందానికి ఒప్పుకోవడంతో సంతోషించిన శాంతమ్మ ఏం పందెం వేద్దామా అని ఆలోచించి ఇలా అంటుంది. వంటలు పోటీ పెట్టుకుందామా? గంటలోపు ఎవరెక్కువ వంటలు చేస్తే వాళ్ళదే గెలుపు. సరే అత్తయ్య, మరి గెలిస్తే? నాతో పోటీపడి గెలుద్దామని ఎంత ఆశ అని మనసులో అనుకుంటూ కోడలితో ఇలా అంటుంది అత్త. నువ్వు గానీ గెలిస్తే 1 వారం రోజులు ఇంటి పని వంట పనితో పాటు నువ్వు చెప్పిన పనులన్నీ నేను చేస్తా. అదే నేను గెలిస్తే ఆ పనులన్నీ నువ్వు చెయ్యాలి. చేసేదా 1-2 పనులు, అది కూడా తప్పించుకోవడానికా? సరే అత్తయ్య, మీరెలా చెప్తే అలాగే అని అత్తా కోడలు ఇద్దరు ఆ రోజు సాయంత్రం వంటల పోటీ పెట్టుకుంటారు. పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చిన తండ్రి కొడుకులు వాళ్ల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుంటారు. ఇంతలో పోటీ మొదలవుతుంది. మీ అమ్మతో పోటీ పడి ఎవరైనా గెలవగలరా? అది కూడా వంట విషయంలో. నా భార్యనేమి తక్కువ అంచనా వేయకు నాన్న. తను ఎంత పెద్ద వంటకమైనా నిమిషాల్లో వండేస్తుంది. అయితే చూద్దాం ఎవరు గెలుస్తారు, అది చూద్దాం. అత్తా కోడలిద్దరూ వంట చేయడంలో బాగా నిష్ణాతులు కావడంతో పోటీ చాలా రసవత్తరంగా ముందుకు సాగుతుంది. గంట తరువాత పోటీ ముగుస్తుంది. ఇదిగోండి నేను చేసిన వంటలు అని తాను చేసిన వంటలన్నీ వాళ్ల ముందు పెడుతుంది శాంతమ్మ. రమ్య కూడా అలానే చేస్తుంది. నాన్న, అమ్మ 4 రకాలు చేసింది, నా కోడలు 3 రకాలే చేసిందిరా. అంటే గెలుపు అమ్మదే అంటాడు మదన్. గెలిచిన ఆనందంలో శాంతమ్మకి బాగా గర్వం వచ్చేస్తుంది. ఎప్పుడో ఏదో చిన్న చిన్న పనులు చేసే శాంతమ్మ పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం మొదలు పెడుతుంది. అంతేకాకుండా చీటికి మాటికి రమ్యను తన గదిలోకి పిలుస్తూ ఆమెతో కాళ్ళు నొక్కించుకోవడం, వల్లు పట్టించుకోవడం లాంటి పనులతో పాటు క్షణం కూడా కూర్చోనివ్వకుండా పనుల మీద పనులు చెప్తూనే ఉండేది. దాంతో రమ్యకి చాలా కోపం వస్తుంది. ఒకరోజు రాత్రి, ఏంటండి మీ అమ్మగారు నిమిషం కూడా వదలకుండా పనుల మీద పనులు చెప్తూనే ఉన్నారు? ఆ పనులన్నీ చేసి నా వల్ల హూనమైపోయింది. ఏమనుకోకే, మామూలుగా మా అమ్మ చాలా మంచిది, కానీ నీ విషయంలో ఇలా ఎందుకు చేస్తుందో తెలియదు అని పడుకుంటాడు మదన్. అలా వారం రోజులు గడుస్తాయి. ఈ వారం రోజులు అత్తగారి దెబ్బకి బాగా నీరసించిపోతుంది రమ్య. ఒకరోజు ఉదయం, ఏమే రమ్య, ఇంకో పందెం వేసుకుందామా? ఈసారి ఎలాగైనా అత్తను ఓడించాలి. సరే అత్తయ్య. ఏంటిది, పందెం పేరెత్తగానే భయపడి పారిపోతుందనుకుంటే సరే అంటుంది. ఏమైతేనే, నాకు కావాల్సింది నాతో పందానికి వచ్చేవాళ్లే కదా అనుకుంటూ శాంతమ్మ ఏం పందెం వేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. తిండి పోటీ పెట్టుకుందామే. 1/2 గంటలో ఎవరెక్కువ వడలు తింటే వాళ్లదే గెలుపు. సరే అత్తయ్య, పందెం ఎవరు గెలిచినా పోయినసారిలాగే వారం మొత్తం చేద్దాం. అలా ఆ రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి 30 మినప వడల్ని ముందు పెట్టుకుంటారు. తండ్రి కొడుకులు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండగా పందెం మొదలవుతుంది. ఈసారి కూడా గెలిచేది మీ అమ్మేరా. పందెం పూర్తి కాకుండా ఎలా చెప్తావు నాన్న? మా పెళ్ళైన దగ్గర నుండి మీ అమ్మ నన్ను ఎక్కడ తినిచ్చింది కనుక ఏదో మాట వరుసకి 1-2 వాసన చూపించి వండిందంతా ఒక్కటే తినేసేది. అవును, నాకు తెలిసిన దగ్గర నుండి అమ్మ మనకు పెట్టిన దానికన్నా ఆమె తినేదే ఎక్కువ. అయ్యో, నా పిచ్చి పిల్లం మళ్ళీ ఓడిపోతుంది అని బాధపడుతుంటాడు మదన్. ఇది ఇలా ఉండగా ఓ 10 వడలు తినగానే అలసిపోతుంది రమ్య. శాంతమ్మ మాత్రం తిండి తిని 10 రోజులైన దానిలాగా ఆవురావురుమంటూ 30 వడల్ని 3 నిమిషాల్లో లాగించేస్తుంది. చచ్చాను, ఇంకో వారం రోజులు నన్ను 30 తిప్పలు పెట్టి నా చేత 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది అనుకుంటూ ఉంటుంది రమ్య. శాంతమ్మ మాత్రం విజయ గర్వంతో పొంగిపోతూ ఉంటుంది. అలా వారం రోజులు గడుస్తాయి. ఈ వారం రోజులు అత్తగారు చెప్పిన పనులన్నీ చేసి కరిగిపోయి మిగిలిన ఐస్ పుల్లలా బక్కచిక్కిపోతుంది రమ్య. అత్త, నువ్వు సామాన్యురాలివి కాదే, ఎంత ఏడిపించావు, చెప్తా. ఈసారి పందెం మామూలుగుండదు అని ఆ రాత్రంతా మరుసటి రోజు అత్తగారితో ఏ పందెం కట్టి ఆమెను ఓడించాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది రమ్య. అలా ఆ రోజు గడుస్తుంది. ఆ మరుసటి రోజు సాయంత్రం, అత్తయ్య, పందెం వేసుకుందామా? ఇదేంది, ఎన్నిసార్లు ఓడిపోయినా ఇంత హుషారుగా ఉంది. అయినా నాకెందుకులే. సరేనమ్మా, ఈసారి మనం. ఆగండి అత్తయ్య, ఈసారి ఏం పందెం కాయాలో నేను చెప్తాను. నేను కొన్ని ఆకుల్ని ముందుగానే తెచ్చిపెట్టాను. మీ కళ్ళకు గంతలు కట్టి వాటిలో ఒక్కొక్కటి మీ చేతికిస్తుంటాను. అవి ఏ చెట్టు ఆకులో మీరు చెప్పాలి. కావాలంటే వాటిని వాసన కూడా చూడొచ్చు. ఓ సింతేనా? పందానికి నేను రెడీ.
ఓడిపోవడానికి నువ్వు రెడీగా ఉండు అంటుంది శాంతమ్మ కనుబొమ్మలు ఎగురవేస్తూ. పందెం మొదలవుతుంది. రమ్య కళ్ళకి గంతలు కట్టి శాంతమ్మ ఆకుల్ని అందిస్తూ ఉంటుంది. ఎలాగూ ఆకులు కోసుకొచ్చింది రమ్యనే కాబట్టి అన్ని ఆకుల పేర్లు టకటకా చెప్పేస్తుంది. ఇప్పుడింకా శాంతమ్మ వంతు. అత్తయ్య, ఈ ఆకు పేరు చెప్పండి. ఇదే తులసి ఆకు. ఈ ఆకు పేరు చెప్పండి. ఇది వేపాకు. ఇప్పటి వరకు అన్ని సరిగ్గా చెప్పారత్తయ్య. ఇప్పుడు ఈ ఆకు పేరు చెప్పండి అని ముందుగా తెచ్చి పక్కన పెట్టుకున్న దురదగుంటాకు చేతికి అందిస్తుంది రమ్య. ఆ ఆకు పేరు తెలియక 2 చేతులతోనూ బాగా నలిపి చివరికి వాసన చూద్దామని ముక్కు దగ్గర కూడా పెట్టుకుంటుంది శాంతమ్మ. దెబ్బకి దురద పుట్టి గోక్కోవడం మొదలు పెడుతుంది. అమ్మో దురద, నాయనో దురద, దేవుడా దురద అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ గోక్కుంటూ ఉంటుంది శాంతమ్మ. ఇది చూసి ఇంట్లో వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు. బాగా తిక్క కుదిరింది, ఇక నుండి ఎవరితోనూ ఎలాంటి పందాలు కాయదు అనుకుంటాడు శాంతమ్మ భర్త రంగయ్య నవ్వుతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.